నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే నేటి పంచాంగ వివరాలు ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడి నేటి పంచాంగ వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. నేటి పంచాంగం 3/10/2024 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, ఆశ్వీజమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:03. తిథి పాడ్యమి రాత్రి తెల్లవారుజామున 2:58, నక్షత్రం హస్త మధ్యాహ్నం 3:32 వరకు. యోగాలు ఐంద్ర రాత్రి తెల్లవారుజామున 4:24, కరణము కింస్తుఘ్న మధ్యాహ్నం 1:38, కరణము భవ రాత్రి తెల్లవారుజామున 2:58, రాహుకాలం మధ్యాహ్నం 1:34 నుంచి 3:04 వరకు. గుళిక కాలం ఉదయం 9:06 నుంచి 10:35 వరకు. యమగండం ఉదయం 6:07 నుంచి 7:36 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:41 నుంచి 12:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:53 వరకు. మరల మధ్యాహ్నం 2:52 నుంచి 3:40 వరకు. అమృతకాలం ఉదయం 8:45 నుంచి 10:33 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 12:34 నుంచి 2:22 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. అమ్మ, నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందామా? తప్పకుండా. మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోందంటారు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందుగా మనం తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం కలిపి మనం మేషరాశిలోకి తీసుకుంటాము. మేషరాశి వారికి ఈ రోజున అనుకున్న కార్యక్రమాలని చాలా కష్టం మీద పూర్తి చేయడానికి వాళ్ళు సాధ్యం అయ్యేంత వరకు కూడా ప్రయత్నం చేసి సాధించుకోగలుగుతారు. అయితే అనుకోని ఖర్చులు అనేవి కొంత ఆకస్మికంగా రావడం, ఏదైనా శత్రువులతో కానీ లేకపోతే ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఖర్చులు అధికంగా ఉండడం, అంతేకాకుండా దాంతోపాటుగా ముఖ్యంగా వీరి యొక్క సామర్థ్యాలు పెరుగుతూ ఎలాంటి రుణాలున్నా వాటిని అధిగమిస్తూ శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా మనం ఒకటి దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా వీళ్ళ యొక్క తెలివితేటలకి చాలా చక్కటి సమయంగా, అంటే ఎలాంటి విషయాన్నైనా విద్యార్థులకి విద్యాపరమైన అంశాలలో తెలివితేటలను ఉపయోగించి చక్కని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక మిగిలిన పాదాలు, రోహిణి 4 పాదాలు, అలాగే దాంతోపాటుగా మృగశిర 1-2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున సంతాన సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే ప్రియమైన వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు, వాళ్ళతో పాటు కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత వాళ్ళ యొక్క ఆలోచనలకు కూడా ఎక్కువ గౌరవం ఇవ్వడం, లేకపోతే వాళ్ళతో పాటు కలిపి ఆలోచనలని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆలోచించడం అనేది ఒకటి చాలా మంచిది. అంతేకాకుండా ఎదురు చూస్తున్న విషయాల్లో, అంటే సంతాన అభివృద్ధి కానీ లేకపోతే ఎదురు చూస్తున్న ఆదాయపరమైన విషయాల్లో కానీ మీకు ఒక కీలకమైన సమాచారాన్ని అందుకోవడం అనేది. అయితే స్త్రీలకి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అలాగే కుటుంబపరమైన విషయాలలో మాట్లాడేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర 3-4, అలాగే ఆరుద్ర 1-2-3-4, దాంతోపాటుగా పునర్వసు 1-2-3 పాదాలు. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకుంటాము. ఈ మిథున రాశి వారికి చేద్దామనుకున్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కష్టం మీద ఫలితాన్ని పొందటం అనేది, వృత్తిపరమైన విషయాలలో కానీ వ్యాపార వ్యవహారాలతో పాటుగా ఆలోచన విధానంలో కానీ కష్టం మీద వీళ్ళు ఫలితాన్ని సాధించటం అనేది, అంతేకాకుండా భూమికి సంబంధించిన విషయాల్లో కానీ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ వాగ్వాదాల జోలికి వెళ్లకుండా వీళ్ళు సానుకూలంగా దాన్ని ఆ యొక్క సమస్యని పరిష్కరించుకునే రీతిగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఉంటుంది. వ్యక్తుల సహకారం కూడా వీళ్ళకి బాగుంటుంది. నిర్ణయాలు చాలా చక్కగా తీసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టే ముందు మాత్రం
ముఖ్యులని సంప్రదించి ఆ పరంగా ముందుకెళ్ళడం అనేది మంచిది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతి కార్యక్రమంలోనూ ధైర్య సాహసాలు పెరగడం, నిర్ణయాత్మకంగా ఆలోచనలు ముందుకు వెళ్ళడం, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం, యాత్రల కోసం ఆలోచనలు అంటే చిన్నపాటి యాత్రల కోసం ఆలోచనలు అధికం చేయడం, ఆ విషయంలో వీళ్ళకి వ్యక్తులు సహకరించడం, మాట్లాడి వ్యక్తుల సహకారాన్ని అంటే చక్కగా మాట్లాడి వ్యక్తుల సహకారంతో వీళ్ళు ముందుకు వెళ్ళగలగడం, విద్యాపరమైన విషయాల్లో కూడా దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం, గుర్తింపు గౌరవం మొదలైనవి, అంతేకాకుండా పెద్దల సహకారం పొందడానికి కూడా ఆస్కారం ఉంది. సింహరాశి. మా సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని ముందుగా మనం పరిశీలించాలి. సింహరాశిలోకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వాళ్ళు ముఖ్యమైన విషయాలలో వీలైనంత ఖర్చుల విషయం కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికంగా వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం, వాగ్దానాలు చేసేటప్పుడు కూడా అదే విధంగా ఉండడం అనేది చాలా అవసరమైన విషయం. అంతేకాకుండా ఈ కుటుంబ విషయాల్లో అనుకోని వ్యక్తుల జోక్యం కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటుగా ముఖ్యమైన పనులు కొంత వాయిదా పడినప్పటికీ కూడా వీలైనంత వరకు ముఖ్యమైన పనులని వాయిదా పడేట్టుగా ఉన్నా కూడా కంగారు పడకుండా నెమ్మదిగానే పనులు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. అది ప్రయాణాలు కావచ్చు, ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా సరే ఆ విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఖర్చుల విషయం కూడా ఆచితూచి వ్యవహరించాలి. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తర మిగిలిన పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, ఇదంతా కూడా మనం ఈ యొక్క కన్యారాశిలోకి తీసుకుంటాం. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. ముఖ్యమైన విషయాల్లో ధైర్యంగా కొన్ని స్థిరమైన అభిప్రాయాలకి తీసుకోవడం అనేది, వ్యక్తిగతమైన లాభాలు, ఆశించిన విషయాలలో విజయాలు, చేద్దామనుకున్న కార్యక్రమాలని లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్య దిశగా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు ముఖ్యుల సహకారం, తోబుట్టువులు కావచ్చు, ఆకస్మికమైన ఆత్మీయుల సహకారంతో ముందుకు వెళ్ళే ఆ సహకారం అయితే వీళ్ళ దాంట్లో ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం, పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశము, దాంతోపాటుగా కొత్త వ్యక్తుల పరిచయాలకు కూడా ఆస్కారం ఉంది. తులారాశి. తులారాశిలోకి ప్రధానంగా మనం నక్షత్రాలు ఏంటి అని తీసుకున్నట్లయితే దీంట్లో ఈ యొక్క చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం ఈ తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఖర్చు చేసి రుణాలు అనేవి ఏదైనా ఉంటే వాటిని చెల్లించడం లాంటిది, ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేది, అంతేకాకుండా ఆరోగ్యంతో పాటుగా ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ, లోన్స్లో కానీ మొదలైన విషయాలలో ఆకస్మికమైన అధికమైన ఖర్చు అనేది ఉండడం, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్య సంబంధమైన ఖర్చు కూడా అది ఎలా ఉంటుందంటే వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం, అది వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. వ్యక్తిగతంగా వీళ్ళు ఎక్కువ వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం అనేది, వీటన్నిటికీ ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాం. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన వార్తలు వినడం, ఎంతగానో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఆగుతూ వస్తున్న పనులు కొంతవరకు ముందుకు వెళ్ళడం, అవి సంతానపరమైన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఇష్టమైన వ్యక్తులకు సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవే అధికంగా కనబడుతున్నాయి. అలాగే వృత్తిపరమైన విషయాలలో వీళ్ళకి
ధైర్య సాహసాలు పెరగడం, వృత్తిలో గౌరవం పెరగడం, వృత్తిపరమైన విషయాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులు వీళ్ళకి సహకరించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే వాహన సంబంధమైన విషయాలలో కూడా నూతన వాహనాల కోసం వీళ్ళు ఆలోచనలు అధికంగా చేస్తారు. ధనస్సు రాశి. మా ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి మూల 4 పాదాలు, అలాగే పూర్వషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవన్నీ కలిపి మనం ధనస్సు రాశిలోకి తీసుకుంటాము. ధనస్సు రాశి వారికి ఈ రోజున వృత్తిపరమైన విషయాల్లో శ్రమ బాధ్యతలు లాంటివి అధికంగా ఉన్నా, ముఖ్యంగా మీకు ఆకస్మికమైన వ్యక్తులు అంటే అదేదన్నా మీకు భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరో ఒకళ్ళు వృత్తిపరమైన విషయాలలో మీకు కొంత సపోర్ట్ ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉండడం, అలాగే జీవిత భాగస్వామికి కూడా వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం కానీ వారికి నూతన వృత్తి కోసం మీరు ప్రయత్నాలు అధికంగా చేయడానికి కానీ ఆస్కారం ఉన్న రోజు ఆ విషయంలో మీకు ఎవరన్నా ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ రాజకీయ నాయకుల యొక్క సపోర్ట్ కానీ కొంత అనుకూలతని సిద్ధింప చేయించడం అనేది ఒకటి. అలాగే భాగస్వామికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత మంచి వార్తలు వినడానికి ఆస్కారం అనేది, నూతన గృహ వాహనాల కోసం ఆలోచనలు అనేవి అధికం చేయడం, వాటికి సంబంధించిన చర్చలు జరపడానికి ఆస్కారం ఉన్న విధానంగా ఉంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే దాంట్లోకి వచ్చే నక్షత్రాలు మకర రాశిలోకి మనకి ఉత్తరాషాఢ 2, 3, 4, అలాగే శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మకర రాశిలోకే తీసుకుంటాము. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల కోసం వీళ్ళు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారంటే విద్యాపరమైన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా తీర్థయాత్రలకు సంబంధించి కానీ వీళ్ళు దూర ప్రయాణాల కోసం ఎక్కువ ఆలోచనలు చేయడం, అలాగే పుణ్యబలం అనేది వీళ్ళకి అధికంగా ఉండడం, పుణ్య కార్యక్రమాల మీద ఆధ్యాత్మిక అంశాల మీద ఆలోచనలు అధికం చేసుకోవడం, అలాంటి వ్యక్తులతో అంటే పెద్దలు కానీ గురువులు కానీ ఆధ్యాత్మిక అంశం ఉండే వ్యక్తులతో వీళ్ళకి ఈ రోజున మంచి చర్చలు జరగడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. అయితే దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాల్లో మాత్రం కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అంటే సమయానికి పని చేసే విషయంలో ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఒకటి ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులలో ముఖ్యంగా స్త్రీలు ఎవరన్నా ఉన్నతాధికారులుగా ఉండే వారి దగ్గర మనం ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు వీలైనంత వరకు నిదానతతో వ్యవహరించి పనులని సాధించుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. కుంభరాశి. మా కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట మనకి 3, 4, అలాగే శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ఈ రోజున వాతావరణం కొంత అనుకూలత అనేది తక్కువగా కనబడుతోంది. ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య విషయాలలో, ప్రయాణ విషయాలలో, ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కనుక ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో కొంత అసంతృప్తికరంగా ఉండడం, ఉన్నతాధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆర్థిక అంశాల్లో కానీ వృత్తిపరమైన విషయాలలో కానీ అన్ని విషయాలలో కూడా వీళ్ళంత ఆచితూచి నిదానంగా వ్యవహరించాలి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. మీనరాశి. ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి ఈ యొక్క మీనరాశిలోకి వస్తాయి. మీనరాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలతతో సిద్ధింపజరుగుతాయి. దాంతోపాటుగా వీళ్ళకి ముఖ్యంగా నూతన పరిచయాలు, సంఘంలో కొత్త పరిచయాల వల్ల లాభాలు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా ఉండడం, అయినప్పటికీ ఆ విషయంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో నూతన పరిచయాలు అయినప్పటికీ వాటిని కేవలం తమ యొక్క స్వార్థ లాభాల కోసం వినియోగించుకోకుండా దాని మిత్రుల కొరకు కూడా ఉపయోగించే విధంగా వీళ్ళు ఆలోచన చేసి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే అవి ఇంకా భవిష్యత్తులో వీళ్ళకి చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయన్న విషయాన్ని ఒకటి మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా
సులభంగా చేసుకోగలిగే పరిహారాలు ఉంటే తెలియచేయండి. తప్పనిసరిగా ఈ రోజున ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలని వినడం కానీ, లేకపోతే చేసుకోగలిగితే వాళ్ళందరూ వాళ్ళు ఓరల్గా చేసుకోవడం కూడా చాలా మంచిది. సాధారణంగా ఎవరైనా తమకి ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ఆ రోజుని మొదలు పెడతారు కాబట్టి దాంతోపాటుగా అనుకూలత ఉంటే అమ్మవారికి సంబంధించిన ఏదైనా నామాలు, అష్టోత్తరాలు, శతనామాలు లాంటివి వినడం కూడా చాలా మంచి పుణ్య కార్యక్రమంగా మనం భావించవచ్చు అన్నది ఒకటి. రెండోది, ఇవన్నీ కూడా సామూహికంగా చెప్తున్న రాశి ఫలితాలు కాబట్టి ఇది కేవలం తమకే వర్తిస్తుంది అనే భావన చేయకపోవడం ఒకటి. రెండోది, తమ యొక్క వ్యక్తిగత జాతకంతో అనుసంధానపరుచుకొని వీటిని చూసుకుంటూ దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా చాలా చక్కగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం. మరి ఈ రోజుని చూసుకున్నట్లయితే దేవి శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి. మరి ఆ అమ్మవారిని 9 రోజులు కూడా అందరూ ఇష్టంగా ఆరాధిస్తూ ఉంటారు. మరి మొదటి రోజు ఆ అమ్మవారికి ఎటువంటి అలంకరణ ధరిస్తారు, మరి ఆ అలంకరణ యొక్క విశేషాలు ఏంటో ప్రేక్షకులకు తెలియచేయండి. ఇది ముఖ్యంగా ఏంటంటే శరన్నవరాత్రి ఈ 9 రోజులు కూడా అమ్మవారిని వివిధ అలంకారాల్లో పెడతారు. అది ప్రదేశం బట్టి కూడా కొంత మారుతూ ఉంటుంది. అంటే అలంకరణ విధానం వేరు, 9 రూపాలు కూడా ముఖ్యంగా అనుకుంటాం. ఇది ప్రదేశం బట్టి వాళ్ళు ఏం చేస్తారు అన్నది కూడా మారుతూ ఉంటుంది. ఎక్కువ ఇదంతా కూడా మనకి మహారాష్ట్ర, లేకపోతే వాళ్ళకి గుజరాత్ అటుపక్కన తీసుకున్నట్లయితే వాళ్ళు గర్భా డ్యాన్స్ అని చేయడం, దాండియా డ్యాన్సులు అనేవి రాత్రులు చేయడం, రాత్రులు అమ్మవారిని పూజించడం, అలాగ ప్రదేశం బట్టి. అలాగే ఇంకా తీసుకున్నట్లయితే ఇదే సమయంలో మనకి బతుకమ్మ కూడా నడుస్తూ ఉంటుంది. అంటే 2 సైమల్టేనియస్గా పెడుతూ ఉండే పెద్ద పండుగగా దీన్ని మనం చేస్తాం. చాలా విశేషమైన పండుగ. మొదటి రోజున వచ్చేటప్పటికి అమ్మవారిని 9 రోజుల్లోనూ మొట్టమొదటి రోజున శైలపుత్రి అంటారు. శైలపుత్రిగా అమ్మవారిని, అంటే ఆ పేరు కూడా రావడానికి కారణం ఏంటంటే హిమవంతుడి కుమార్తెగా ఆవిడ సతీదేవి తన నెక్స్ట్ జన్మలో ఆవిడ ఇలాగ జన్మించడం జరిగింది. హిమవంతుడికి అంటే మౌంటైన్, ఆయన హిమవంతుడు అంటే మౌంటైన్ కదా, ఆయన శైలపుత్రిక ఈవిడ. శైలుడు అంటే మనకి మౌంటైన్ లాగా, మేనకకి కలిపి ఈవిడ జన్మించి ఆవిడ ఆ యొక్క రూపంలో, అంటే ఇప్పుడు ఆవిడ ఎలా ఉంటుందంటే ఆవిడ యొక్క రూపం ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో కమలాన్ని ధరించి నందిని వాహనంగా చేసుకుంటూ అమ్మవారు చాలా చక్కగా ఆవిడకి ఇష్టమైన ఫ్లవర్స్ కూడా ఈ జాస్మిన్ ఫ్లవర్స్తో ఆవిడని పూజ చేస్తారు. అలాగే ఆవిడకి ఇంకా ఏంటంటే ఈ రోజున ఆవిడ పాలిత గ్రహంగా ఆవిడకి చంద్రుణ్ణి చెప్తారు, చంద్రుణ్ణి పాలించే గ్రహంగా చెప్తారు. అంటే సాధారణంగా ఎవరికైనా చంద్రుడు జ్యోతిషపరంగా చంద్రుడికి సంబంధించిన సమస్యలు, అంటే చంద్రుడు అంటే దేనికి కారకుడు, మానసికంగా ఏదైనా ఇబ్బందులకరంగా ఉన్నా, ఏదైనా విషయంలో మానసిక ప్రశాంతత తక్కువగా ఉన్నా, అనుకోని ఇబ్బందులు లాంటివి ఏదైనా ఎదురవుతున్నా వీలైనంతవరకు ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఆ రకమైన సమస్యల్ని అధిగమించవచ్చు అన్నది ఒకటి. ఇక రెండో విధానంలో కూడా ఇంకా ఏమంటారంటే ఆవిడ మనకి చక్రాలు ఉంటాయి శరీరంలో, అందులో ఆవిడ మూలాధార చక్రానికి ఆధిపత్యాన్ని వహిస్తారు. ఏ వ్యక్తి కన్నా ఆలోచన విధానం బాగుండాలి అంటే మూలాధార చక్రం బాగుండాలి. అంటే ఒక వ్యక్తి వ్యక్తపరచగలిగిన భావనలన్నీ కూడా మూలాధార చక్రాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెడుతూ ఉంటాయి. కాబట్టి మూలాధార చక్రాన్ని బలోపేతం చేస్తే స్పిరిచువాలిటీ ఎవేకెన్ అవుతుందంటే ఆధ్యాత్మిక ఆలోచనలు వ్యక్తిలోకి రావడానికి, సంపూర్ణంగా కరెక్ట్గా ఆలోచించడానికి ఇది ముఖ్యం. కాబట్టి ఈ రోజున ఆవిడకి మూలాధార చక్రాన్ని బలోపేతం చేసే విధంగా ఒకటి, అంటే తాంత్రికులు, సిద్ధులు అందరూ కూడా మూలాధార చక్రాన్ని బలోపేతం చేసే విధంగా, ఆధ్యాత్మికత వృద్ధి చెందే విధంగా ఈ రోజున అమ్మవారిని శైలపుత్రి రూపంలో ఆవిడ్ని ఇది చేస్తారనమాట. శైలపుత్రి ఆవిడ పేర్లు ఇంకా ఏంటంటే హైమావతి అనే ఒక పేరు ఉంటుంది ఆవిడకి, శైలపుత్రిగా అంటారు, శైలజ అంటారు, రకరకాల పేర్లలో ఆవిడని మొదటి రోజుగా ఆవిడని అంటారు. అయితే ఆవిడికి సంబంధించిన దేవాలయాల గురించి మనం తీసుకున్నట్లయితే వారణాసిలో మర్హియా ఘాట్ దగ్గర ఆవిడికి సంబంధించిన దేవాలయం అనేది ఉంది. అంటే నవదుర్గలకి సంబంధించిన దేవాలయాలు మనకి వారణాసిలో ఉంటాయన్నమాట. అయితే ఈ రోజున ఆవిడికి సంబంధించిన ప్రసాదంగా ఏం పెట్టాలి అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజున ఆవిడకి సంబంధించిన నెయ్యి, అంటే ఆవు నేతిని ఆవిడికి నైవేద్యం పెట్టడం బట్టి, అంటే అక్కడైతే ఆవిడ కాళ్ళ మీద అభిషేకంలా చేసి కూడా పూజలు చేస్తారు అక్కడ ఆ ప్రదేశాల్లో నార్త్ ఇండియన్స్. జనరల్గా అలా కాకుండా ఆవిడకి కనుక మనం నేతికి సంబంధించినవి పెట్టడం బట్టి ఆరోగ్యం బాగుండడం, ఐశ్వర్యం అభివృద్ధి చెందడానికి కారణంగా కూడా ఆవిడ చెప్తారు. అంటే మానసిక ప్రశాంతతలకి, దాంతోపాటుగా ఆవిడ యొక్క ముఖ్యంగా ఆధ్యాత్మికతని పెంచుకునే విధంగా ఆవిడ కూర్చొని నంది మీద ఆవిడ వెడుతున్న విధానం ఎలా ఉంటుందంటే తన తండ్రి దగ్గర నుంచి శివుడి దగ్గరికి వెళ్ళే విధంగా ఆవిడ ఆధ్యాత్మికను అభివృద్ధి చేసుకుంటూ మూలాధార చక్రాన్ని బేసడిగా పెడుతున్నట్టుగా మనం ఒకటి భావం చేస్తాం. అయితే అది ఆవిడ శైలపుత్రి రూపంలో ఆవిడ గురించి మనం అనుకున్నది. అయితే అవతారాన్ని మనం మామూలుగా ఎలాగా
సింబాలిక్గా చెప్తాం ఇక్కడంటే జనరల్గా దుర్గా మల్లేశ్వర దేవస్థానం మనం విజయవాడ కానీ అక్కడ కానీ ఆవిడ బాలా త్రిపుర సుందరి రూపంలో ఈరోజు అలంకారం చేస్తారు. అంటే బాలా త్రిపుర సుందరి రూపంలో చేయడం బట్టి సంపూర్ణ ఫలం బాలగా ఆవిడని వాళ్ళు చూపించడం జరుగుతుంది. అయితే దాంతోపాటుగా వాళ్ళు పెట్టే నైవేద్యాలు కూడా ఎలా ఉంటాయంటే ఏదైనా పులిహార, తర్వాత దానికి సంబంధించి కట్టె పొంగలికి సంబంధించినవి కానీ ఇలాంటివి అంటే ప్రదేశం బట్టి శ్రీశైలంలో ఒక రకంగా, లేకపోతే మనకి దుర్గా మల్లేశ్వర దేవస్థానం మనకి విజయవాడ మారినప్పటికీ కూడా ఇక్కడ విశేషంగా మనం చెప్పుకునే విషయం ఏంటంటే అమ్మవారి యొక్క వివిధ రూపాలు ఎలా ఉన్నప్పటికీ ఆవిడ్ని ముఖ్యంగా మొదటి రోజు శైలపుత్రి అనేది అవతారం అలంకరణ రెండిటికి వేరువేరుగా చెప్తాం. అలాగే అమ్మవారి శక్తిపీఠాలు కూడా మన దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ దర్శించాలి అనుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యమైనటువంటి శక్తిపీఠం గురించి ఏదైనా మన ప్రేక్షకులకు కొంచెం తెలియజేస్తారా? తప్పనిసరిగా. అది చాలా పెద్ద సమయం పట్టినా కూడా మనం వీలైనంత క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు నేను మీకు చెప్పాను శైలపుత్రి అని. అది అంటే అసలు ఇదంతా కూడా శక్తిపీఠాలు 18 దర్శించడం వల్ల, అంటే కొన్ని చోట్ల 18 అని, కొన్ని చోట్ల 51, కొన్ని 108 ఉన్న శంకరాచార్య గారి యొక్క శ్లోకంలో 18 శక్తిపీఠాలు అంటూ లంకాయాన్ శాంకరి అంటే ఆయన శ్లోకం చెప్తారు. ఇందులో మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట అంటే వరుస ఉన్నప్పటికీ ఇక్కడ నేను ద్రాక్షారామం గురించి మొదట చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు అన్న కారణాన్ని కూడా తీసుకున్నట్లయితే అసలు ఈ స్టోరీ స్టార్ట్ అయిందే అంటే సతీదేవి యొక్క స్టోరీ స్టార్ట్ అయిందే దక్షయజ్ఞం ద్రాక్షారామంలో. అంటే దక్షుడి యొక్క కుమార్తెగా ఈవిడ తనకి తండ్రికి ఇష్టం లేకపోయినా శివుణ్ణి వివాహం చేసుకోవడం, తర్వాత ఆయన ఆ యజ్ఞానికి ఆవిడని పిలవకపోవడం భర్తని, అయినా ఈవిడ వచ్చి అక్కడ శివుడు లేకుండా తను ఉండడం వల్ల తర్వాత తండ్రి చిన్న చిన్న అవమానాలు లాంటివి తన భర్తను చేయడం, దాంతో ఆవిడ చాలా బాధపడి తన యొక్క తనువు చాలించి అక్కడ అగ్నిలో ఇదైపోవడం, అది తర్వాత శివుడు దాన్ని తట్టుకోలేక ఆవిడని తీసుకెళ్ళి ఆవిడ యొక్క శరీరంతో ఆయన నృత్యం చేస్తూ బాధపడుతున్నప్పుడు సృష్టి కార్యక్రమం ఆగిపోతుంది. ఈయన కనుక సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనుక ఈయన వల్ల ఇలా అవుతుంది, చాలా విలయ తాండవాలు తట్టుకోలేక అందరూ విష్ణువు దగ్గర మొరపెట్టుకుంటే ఆయన ఆవిడ శరీర భాగాలను ఇది చేయడం బట్టి అది ఈ 18 స్థానాల్లో 108 స్థానాల్లో రకరకాలుగా పడిందన్నమాట అంటారు. ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ ద్రాక్షారామంలో ఆ యొక్క వాటిక ఉంటుంది, దక్ష ప్రజాపతి చేసింది, అందుకే దాన్ని దక్ష వాటిక, అలాగే దక్ష ప్రజాపతి చేశాడు, అందుకే ఆవిడని దాక్షాయణి అంటారు. కానీ ఆవిడ బాధపడి నన్ను దాక్షాయణి అనొద్దు, నాకు ఇలా అనడం బట్టి నేను ఇలా బాధపడుతున్నానని ఆవిడ తను చాలించడం జరిగింది. ఆ తర్వాత జన్మలో ఆవిడ హిమవంతుడి కుమార్తెగా పుట్టడం జరిగింది. కాబట్టి ఇది 12వ శక్తిపీఠంగా ద్రాక్షారామాన్ని చెప్తారు. అలాగే అక్కడ మనకి భీమేశ్వర లింగం కూడా ఉంటుంది, అది కూడా స్వయంభులింగం 15 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. అంటే పంచారామాల్లో ఒకటి ఈ యొక్క ద్రాక్షారామంలో మనం చెప్పుకునేది. అమ్మవారిని అక్కడ అమ్మవారికి కింద శ్రీచక్రం మీద అమ్మవారి యొక్క ఇది ఉంటుంది, చాలా చక్కగా కుంకుమార్చనలు అవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ 12వ శక్తిపీఠంగా దీన్ని మనం చెప్పుకున్నట్టు ఎప్పుడైనా ఒక శక్తిపీఠాన్ని దర్శించడం బట్టి, లేదా జ్యోతిర్లింగాలు శక్తిపీఠం కలిపిన ప్రదేశాలు కూడా ఉన్నాయి ఈ 18 శక్తిపీఠాల్లో కొన్ని, అది దర్శించడం బట్టి వ్యక్తులకి ఆధ్యాత్మికత, ఆరోగ్యపరమైన విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ఈ ద్రాక్షారామం అనేది మనకి రాజమండ్రి దగ్గర నుంచి వెళ్ళొచ్చు, 50 కిలోమీటర్ల వ్యవధిలో, కాకినాడ నుంచి దగ్గరే అది చాలా మంచి ప్రదేశం. ఇది దాని స్టార్టింగ్ అనమాట, దేవతలు కట్టిన దేవాలయం అని కూడా దానికి పురాణాల్లో అంటూ ఉంటారు. ఇది కనీసం చాలా పెద్ద టాపిక్ కాబట్టి క్లుప్తంగా గవోబాయితో కొంచెం చెప్పుకున్నాం. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా నేటి రాశి ఫలితాలు అలాగే నేటి పంచాంగం తెలియజేశారు. ముఖ్యంగా శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి, ఆ అమ్మవారి యొక్క రూపం గురించి, అవతారాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ముఖ్యంగా శక్తిపీఠం గురించి అయితే చాలా చక్కని వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.